ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి శుభములు, దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనే ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం దేవుని బిడ్డలారా. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ప్రవక్త అయిన ఏలియాని గురించి భక్తుడైన యాకోబు గారు వర్ణిస్తూ ఉన్నాడు. నిజంగా తన ప్రార్థన, తన విశ్వాసము, తన యొక్క పట్టుదల మరి ఎంతగానో వర్ణించి వ్రాస్తూ ఉన్నాడు. ఏమని? ఏలియా కూడా మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడే. నిజంగా పరిశుద్ధాత్మ కలిగిన ప్రవక్తలు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుని యొక్క వాక్య భాగంలో లెక్కించబడ్డారు. వాళ్ళలో ఒకడైన శక్తి కలిగిన, పరిశుద్ధాత్మ కలిగిన ఆ యొక్క ప్రవక్త అయిన ఏలియాని గురించి ఈ యొక్క యాకోబు గారు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. అయినప్పటికీ ఆయన ప్రార్థన ఎట్లా చేసినాడు అంటే పట్టుదల కలిగి, మరి ఆ యొక్క పట్టుదల మరి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆపినాడు. ఎందుకంటే ఏలియా దేవుని యొక్క ఇష్టానుసారమైన మనిషి కనుకనే ఏలియాని దేవుడు ప్రేమించినాడు కాబట్టి తన ఆత్మని భూమి మీదకు పంపించడానికి 5 సార్లు ఆయన ఇష్టపడ్డాడు. 5 సార్లు. ఒకసారి ఏలియాగానే వచ్చినాడు. రెండోసారి ఎలీషా మీద మరి ఆ యొక్క ఆత్మ, రెండో ఆత్మ దిగినది. మరి అలాగనే మూడవసారి బాప్తిసమిచ్చే యోహాను మీదకి ఏలియా ఆత్మ దిగినదని మరి ఆ యొక్క లూకాసు వార్తలో రాయబడి ఉన్నది మొదటి ఎంట్రన్స్ అధ్యాయములోనే. మరి ఆ తర్వాత 4వ ఏలియా 7వ సంఘకాలానికి మరి ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ఏలియా ఆత్మను ధరించుకొని భూమి మీదకి వచ్చినాడు. మరి చివరికి ఆ యొక్క 5వ ఏలియా ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ వధువు సంఘం ఎత్తబడిన తర్వాత 5వ ఏలియా భూమి మీదకి ఏలియా, మోషే వస్తారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడ్డారు. కనుక ఏలియా లాంటి ప్రార్థన, ఏలియా లాంటి విశ్వాసము మనకు కూడా ఉన్నప్పుడు, మనము కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని మనకి ఏది కావాలో అది సమృద్ధిగా దయచేసే దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంతో మనము కూడా ప్రార్థన చేద్దాము. ఏ స్థితిలో ఉన్న ప్రార్థన చెయ్యి, దేవుడు ఆ పరిస్థితులన్నీ కూడా మారుస్తాడు, నేను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, మా పితరుడైన ఏలియాని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై భక్తుడైన యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న వాక్య ధ్యానం కొరకై సిద్ధపరిచినందుకు స్తోత్రములు. నీ బిడ్డలు వింటున్నారు అయా, చూస్తూ ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రార్థనాపరులుగా విశ్వాసంలో ముందుకు నడిచి అయా వారికున్న ప్రతి ఒక్క అక్కర అవసరత నీలో పొందుకునేలాగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలని 30 60 100 దీవించి బలపరచునుగాక. ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఆమేన్.